భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాసయోగము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మాలను వదలి నన్నే శరణు పొందు, నిన్ను సమస్త పాపముల నుండి నేను విడిపిస్తాను, దుఃఖపడకు. రామ 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 రామనామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సకల లోకనాయకం శంకరాది సేవ్యమాన దివ్యనామ కీర్తనం. కరుణానిధే గోవింద. పవిత్రమైన గీతాయజ్ఞం సర్వేశ్వరుని యొక్క పాదపద్మములందు మనస్సును నెలకొల్పి ప్రతిదినము ఉదయము సాయంత్రము కొద్దిసేపు భగవన్నామస్మరణ చేస్తున్నామది. ప్రపంచంలో సారభూతమైనటువంటి వస్తువు అదే అని ప్రతిరోజు ఇక్కడ చెప్తున్నామండి. అనేక వస్తువులు ఉన్నాయి, అవన్నీ కాలగర్భంలో నశించిపోయేది. ఒక్క వస్తువు ప్రళయం వచ్చినప్పటికీ కూడా ఉంటుందండి, అది దానికి వినాశం లేదు. అది అక్షరం. క్షరం అంటే నశించేది, ఆ అంటే లేనిది, నాశనము లేనిది. అక్షరం కూటస్థం అచలోయం సనాతనః. ఆ వస్తువు బ్రహ్మాండమంతైన వ్యాపించున్నది. కేవలం మానవులోనే కాదండి, అన్ని ప్రాణుల్లో కూడా వ్యాపించున్నది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ. శ్రీకృష్ణ పరమాత్మ సర్వస్య అని అన్నారు, ప్లీజ్ అండర్లైన్. సర్వస్య అందరిలో, అది సర్వస్య చాహం హృది, అది మరి ఎక్కడున్నారు? హృదయంలో. హృదయం విశాలం చేయాలి, ఎందుకంటే భగవంతుని యొక్క స్థానం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఆ శిరస్సును అన్లాక్ చేస్తున్నారండి, బ్రెయిన్. అనేక కళలు, విద్యలు, ప్రాపంచికమైనటువంటి ఇవన్నీ నేర్చుకుంటున్నారు, మంచిదే. కానీ దీన్ని మర్చిపోవద్దండి. దేన్ని? ఆ హృదయాన్ని. ఎందుకు? అక్కడ సారభూతమైనటువంటి వస్తువున్నది. ఈ విద్యలు ఇవన్నీ కూడా కొంతకాలానికి పోవచ్చును, కానీ ఆ ఆత్మ మాత్రం శాశ్వతమైనటువంటి వస్తువు ఉన్నది. కనుక రెండింటినీ, బ్రెయిన్, హెడ్ అండ్ హార్ట్, ఈ రెండింటిని కూడా ఎక్స్పాండ్ చేయటం మనం నేర్చుకోవాలన్నది. ఇటు ప్రాపంచిక విద్యలు, ఇటు ఆధ్యాత్మిక విద్య, దైవ విద్య, బ్రహ్మ విద్య, తారక విద్య. నదిలో ప్రయాణం చేసేవారిని ఎవరండి ఏది కాపాడుతుంది చెప్పండి? నదిలో ఒక ఆయన ప్రయాణం చేస్తున్నారు, పెద్ద వర్షం వచ్చింది, తుఫాను గాలి వచ్చింది, పడవ మునిగేట్టుగా ఉంది, ఎవరండి రక్షించేది? ఆ ఈత విద్య. ఎన్ని ఇతరమైనటువంటి విద్యలున్నా, ప్రాపంచిక విద్యలు నేర్చుకున్న గంగార్పణం అంతే. ఈత ఉంటే కదా, ఈత వస్తే కదా వారికి ప్రాణం పోగొట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? సంసార సముద్రం. జ్ఞాపకం పెట్టుకోండి. నేల మీద కూర్చున్నామని అనుకుంటారేమో, ఇది ఒక సముద్రం అండి, సంసార సాగరం. ఈ సాగరంలో ముక్కు వరకు మునిగిపోయి నానా బాధలు పొందుతున్నటువంటి జీవుణ్ణి కడతేర్చేటువంటి మార్గం ఏది చెప్పండి? తీరం, ఒడ్డండి. ఒడ్డుకు చేరాలి ఏనాడైనా. ఏమిటి ఆ ఒడ్డు చెప్పండి? ఆ భగవంతుని యొక్క స్థానం అన్నది స్థిరంగా ఉంటుంది. నీళ్లు ప్రవహిస్తుంటాయి కానీ ఒడ్డు ప్రవహించదండి. ఒడ్డు నిశ్చలం, అచలోయం సనాతనః. అది కనుక ఆ శాశ్వతమైనటువంటి వస్తువు ఏదో కొంచెం ప్రతిరోజు పొద్దున్న లేస్తే తెలుసుకుని జ్ఞాపకం పెట్టుకుని ప్రాతస్మరామి అని ఒక్కసారి ప్రార్థన చేయండి. సరే, ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ సుఖం పరమహం సగతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంఘ. నేను ఈ పాంచభౌతికమైన స్వరూపం కాదు, నేనెవరిని? ఆ లోపల వెలుగుతున్న పరమాత్మను అనే విషయం ప్రతిరోజు కూడా ప్రాతః పొద్దున్నే లేవంగానే జ్ఞాపకం చేసుకోండి అని శంకర భగవత్పాదులు చెప్పిన ప్రార్థన అండి. జనన మరణ రూపమైనటువంటి సంసార దుఃఖం వారికి తొలగటం లేదండి. అందుచేత లోపల ఉన్నటువంటి ఆనందాన్ని కొంచెమన్నా అనుభవించాలండి. దాని పేరే మెడిటేషన్, ధ్యానం.
ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మ దాని గురించి చెప్తున్నారు. సుఖం అనేది ఎక్కడున్నది అని భగవద్గీతలో ప్రశ్న వేసుకున్నారండి. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వేర్ ఈజ్ హ్యాపీనెస్? బాహ్యంలో సుఖం లేదని చెప్పబాకండి. దేర్ ఈజ్ హ్యాపీనెస్ అవుట్ సైడ్, బట్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, నాట్ ఒరిజినల్ హ్యాపీనెస్. అది ప్రతిబింబ సుఖం అండి. దేనిలో ప్రతిబింబించిన? ఇంద్రియాల్లో. అది ఇంద్రియముల్లో రిఫ్లెక్ట్ అయినటువంటి టెంపరరీ హ్యాపీనెస్ జీవుడు అనుభవిస్తున్నాడే గాని ఒరిజినల్ హ్యాపీనెస్ అనుభవించట్లేదండి. రాత్రి నిద్రలో కొద్దిగా అనుభవిస్తున్నాడు అంతే. అది జడమైనటువంటి స్థితి కాబట్టి మనకేమైనా మోక్షానికి ఉపయోగిస్తుందా? ఆరోగ్యానికి ఉపయోగిస్తుంది. ఏదండి? రాత్రి నిద్ర. మేలుకుని ఆ హ్యాపీనెస్ అనుభవించాలి. అదండి సమాధి, సూపర్ కాన్షియస్ అంటారు. ఆసనం వేసుకుని చక్కగా ఆరోగ్యమైనటువంటి స్థితిలో ఉండి ప్రాపంచికమైన వాటి మీద వైరాగ్యం కలిగి మనస్సును అంతర్ముఖం చేసుకుంటే వాడు పొందేటువంటి ఆనందం బ్రహ్మానందం. ఎటువంటి లాభం చెప్పండి? దాని కొరకండి మనం పుట్టింది. తెలిసిందా? పుట్టింది దేనికోసం అంటే ఆ ఆనందం అనుభవించటానికి. ఎం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతః. ఏ లాభం పొందించో ఇంకా కొత్త లాభం అవసరం లేదో అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. అట్మోస్ట్ బెనిఫిట్ అది. ప్రపంచంలో మానవుడు పుట్టిన తర్వాత అన్నిటికంటే గొప్ప లాభం ఇదండి. ఏది? తన హృదయంలో వెలుగుతున్న ఆనందాన్ని అనుభవించటం. అది యం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అది దుఃఖం లవలేశం కూడా లేదు, పరిపూర్ణమైనటువంటి ఆనందం. చిన్న దృష్టాంతం చెప్తాను, ఆనందం ఎక్కడున్నదో. ఒక వర్తకుడండి కాశీ యాత్ర బయలుదేరాడు. పూర్వం, ఇప్పుడు కాదండి, పూర్వం బండ్లు రైళ్లు కానీ విమానాలు కానీ బస్సులు కానీ ఇవన్నీ ఏమి లేవు. అందుచేత పాదచారి అయి కాశీయాత్ర కావాల్సిన డబ్బంతా మూట కట్టుకున్నాడండి. మూట కట్టుకుని ప్రయాణం అయిపోతున్నాడు. చాలా దూరం పోయినాడండి ఆ వర్తకుడు. కొంత దూరం ఇంకెవరు వెంట లేరండి, ఆయన ఒక్కడే పోతున్నాడు. చాలా దూరం పోయిన తర్వాత, కొన్ని 100 మైళ్ళు పోయిన తర్వాత, అయ్యా ఒక 1000 మైళ్ళు పైన ఉందండి కాశీ. కొన్ని 200-300 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒక దొంగ అండి చూచినాడు. ఈ వర్తకుడు చంకలో డబ్బు మూట ఉన్నది, దీన్ని కొట్టేయాలి అని నెమ్మదిగా దగ్గరకు వచ్చాడండి దొంగ. ఎట్లా వచ్చాడు? దొంగగా రాలేదు, మిత్రుడుగా. నాయన ఎక్కడికి వెళ్తున్నారు మీరు యాత్రకి? కాశీకి అన్నాడు. ఓహో, భలే స్నేహితుడు దొరికేవాయా, నేను ప్రయాగ వరకు వస్తాను మీ వెంట. ఆ దొంగ అండి వాడు, డబ్బు కోసం వచ్చాడు వాడు. ప్రయాగ వరకు వస్తాను, ఇద్దరం కలిసిపోదాం. ఇద్దరు స్నేహితులుగా మెలిగారు. నెమ్మదిగా ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. అక్కడక్కడ ఊళ్ళలో సత్రాల్లో దిగుతున్నారు. సత్రంలో నుండి గదులు ఎక్కువగా ఉంటున్నాయి. దొంగకు ఒక గది, ఈయనకో గది, వర్తకుడి. ఇట్లా వస్తే దొంగతనం చేయడానికి అవకాశం కుదరలేదండి. ఒక ఊళ్ళో సత్రంలో దిగారు ఇద్దరు. అయ్యా గదులు లేవండి, ఒక్క గది ఉన్నది, సింగిల్ రూమ్. అది ఆ సింగిల్ రూమ్ లో ఈ ఇద్దరు ఉండాల్సి వచ్చింది ఆ రాత్రి. ఎవరు? దొంగ, వర్తకుడు. దొంగ అనుకున్నాడు, అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు, గోల్డెన్ ఆపర్చునిటీ. దొంగతనం చేయడానికి ఇద్దరు పక్కనే పండుకున్నారండి. దొంగ రెడీగా ఉన్నాడు. రాత్రి ఇద్దరు భోజనం చేసి పక్కనే పండుకున్నారండి. ఆయన చూస్తున్నాడు, చంకలోనే ఉన్నదండి ఎవరికి? వర్తకుడికి డబ్బు మూట. జాగ్రత్తగా చంకలో పెట్టుకున్నాడు. ఇద్దరు పక్కన పండుకున్నారు. ఇక చూడండి, అసలు దొంగ దేనికండి యాత్రగా వచ్చింది? కాదు, ఈ డబ్బు కోసం వచ్చినాడు. అర్ధరాత్రి ఇద్దరు పండుకునే దొంగ నిద్ర లేచాడండి. లేచి డబ్బు మూట కోసం వెతికాడండి. ఈయన చంకలో లేదండి. అదేమిటో ఆశ్చర్యం. రాత్రి పండుకునే వరకు చంకలో ఉందండి. తర్వాత చూస్తే అర్ధరాత్రి లేదు. ఇల్లంతా గదంతా వెతికాడండి. ఆయన పెట్టెలు వెతికాడు, ఆయన గుడ్డలు వెతికాడు, ఆయన్ని వెతికాడు, ఎక్కడ దొరకలేదండి. వండర్. పండుకునేటప్పుడు చూశాడు దొంగ, ఇక్కడే ఉన్నది. దీన్ని దొంగిలిస్తామని అర్ధరాత్రి ప్రయత్నం చేస్తే కనిపించలేదండి. రాత్రి అంతా ఇదే వెతకటం వాడు. ఎక్కడ ఆ మూట కనిపించలేదు. ప్రతి వస్తువు కూడానండి సెర్చ్ చేశాడు, కనిపించలేదు. ఇంకా యాత్ర ముగించుకుంటాం అనుకున్నాడు. అసలు యాత్ర పాడా, దీనికోసం వచ్చాడండి వాడు. కనిపించలేదు. ఇక పొద్దున్న వెళ్ళిపోదామని దొంగ ప్రయాణం అయిపోతున్నాడు వెళ్ళిపోవటానికి. కానీ ఈ రహస్యం ఏమిటో మనం తెలుసుకోవటం మంచిది. రాత్రి పండుకునే వరకు ఈ మూట ఉన్నది ఎక్కడ పోయింది మళ్ళా అని పొద్దున్నే వర్తకుడు గారు, రాత్రి పండుకునే వరకు డబ్బు మూట మీ దగ్గర ఉంది కదా, తర్వాత ఎక్కడ పెట్టారు అని అడిగాడండి దొంగ. నీ తలకాయ దిండు కింద పెట్టాను అన్నాడండి. వీడికి తెలుసండి, వీడెవడో దొంగ అని చెప్పి తెలుసు. కొట్టేస్తాడని చెప్పి ముందుగానే గ్రహించి అన్ని చోట్ల అయితే చూస్తాడు వీడు, వాడి తల కింద పెడితే చూడడని ఆ దొంగ దిండు కింద పెట్టాడండి వాడు. ఎంత ఆశ్చర్యం చూడండి అది.
మొత్తం అంతా వెతికాడు గాని దొంగ తన తల కింద వెతకలేదండి. సరే, అదేవిధంగా భగవంతుని కోసం జీవులు చేసే పని ఇట్లా ఉందండి. బ్రహ్మాండం అంతా వెతుకుతున్నారు, ఆ లోకానికి ఈ లోకానికి, ఆ గుడికి ఈ గుడికి అంతా వెళ్తున్నారు. బట్ వెర్ ఈజ్ గాడ్ చెప్పండి. తనలోనే ఉన్నాడు భగవంతుడు. అయ్యా దగ్గర వెతకండి అది అని పెద్దలు ఘోషిస్తున్నారండి. ఏ ప్రకారం దొంగ యొక్క తల దిండు కిందే డబ్బు ఉన్నదో అదేవిధంగా మన హృదయంలో అతి సమీపంగా పంచకోశముల లోపల సాక్షిగా వెలుగుతున్నాడండి పరమాత్మ. చూచారా, హీఈస్ నియరెస్ట్. అయ్యా నియరెస్ట్ కూడా తప్పండి, మన స్వరూపంగానే ఉన్నారు, జీవుడు మర్చిపోయినాడండి. చూచారా, అందుచేత మహాత్ముల యొక్క సాంగత్యం చేత, సద్గురువుల యొక్క బోధ చేత, ఉపనిషత్తుల మొదలైన గ్రంథముల యొక్క సారం తెలుసుకోవటం చేత మానవుడు ఆ ఆనందం ఎక్కడున్నదో పరిపూర్ణమైనది కొంచెం చక్కగా గ్రహించి ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని దానికోసం వినియోగించాలన్నది. సరే, బయట కార్యక్రమాలు చేయవచ్చును, బట్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆ సారం విషయం తెలుసుకోవటం చాలా మంచిదండి. చిన్న దృష్టాంతం చెప్తాను. తిరువెల్లో ప్రతిరోజు పిండి ఇసురు ఉంటారు కదండి ఇళ్లలో. బాగా పిండి అంతా అయిపోయిన తర్వాత, ఇసరటం అయిపోయిన తర్వాత ఆ పైరాయి గనక ఎత్తితే పిడి, ఆ మధ్యలో పిడి ఉంటుంది చూడండి, ఆ పిడికి పక్కన కొద్ది గింజలు నలగకుండా ఉంటాయండి. అదేమిటి విచిత్రం, ఆ పిడికి దూరంగా ఉన్న గింజలన్నీ పిండి పిండి అయిపోతాయి, కానీ ఆ పిడికి దగ్గరగా 2-3 గింజలు ఉంటాయండి, అవి నలగవు. ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాయి పైకెత్తి ఆ గింజల్ని కొంచెం దూరంగా నెట్టతారండి. ఎందుకు, గింజల్లారా మీరు కూడా చావండి, ఇక్కడెందుకు మీరు కాపాడుపడతారు, కొంచెం దూరంగా ఉంటే మళ్ళా నలిగిపోతారని కొంచెం నెట్టతారండి. ఇదండి జరిగే పని. సరే, ఎందుకు నలగలేదు అని ప్రశ్న అండి. అది ఎందుకో తెలిసిన, స్థిరంగా ఉండేటువంటి వస్తువుకి దగ్గరగా వచ్చినాయి అవి, తక్కినవన్నీ దూరంగా పోయినాయి అని చేత నాశనం అయిపోయినాయి అండి. సరే, పిండి పిండి అయిపోయింది, పచ్చడి. ఈ రెండు మాత్రం నలగలేదు, ఎందుకంటే స్థిరమైన వస్తువుకి దగ్గరగా వచ్చినాయి అవి. పీడ అంటే ఏమిటి చెప్పండి, నిశ్చలంగా ఉంటుందండి. తిరగలి కదులుతున్నప్పటికీ పైరాయి అది మాత్రం నిశ్చలంగా ఉంటుంది. అది పరమాత్మ. ఆ భగవంతునికి దగ్గరగా వీళ్ళెవరో తెలుసండి, గింజలు జీవులండి. జీవులు భగవంతునికి దూరంగా వెళ్ళిన జీవులంతా కూడా సంసార కోపంలో పడి నాశనం అయిపోతున్నారు. ఆ భగవంతునికి సమీపంలో ఉన్నటువంటి జీవులు మాత్రం రక్షింపబడతారు. అదే దానికి శ్లోకం చెప్పారు శాస్త్రంలో. భవ దుఃఖ ఘరట్టేన, ఘరట్టం అంటే తెరువలండి. భవ దుఃఖ ఘరట్టేన పిష్యంతే సర్వమానవా, సర్వమానవా పిష్యంతే నలిగిపోతున్నారు. ఈ సంసారం అనేటువంటి తిరగల్లో పడిపోయి నాశనం అయిపోతున్నారు. దుఃఖముక్త సదానంద, ఆ మధ్యలో పీడి ఎవరో తెలుసండి, కృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు. వారికి సమీపంలో వచ్చినటువంటి వారు ఇంకా నలగరండి. సరే, వారికి ఇంకా దుఃఖం ఉండదు. ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం చేత వారు రక్షింపబడతారు. అర్థమైందండి. భవ దుఃఖ ఘరట్టేన పిష్యంతే సర్వమానవా దుఃఖముక్త సదానంద కృష్ణ భక్తో హి కేవల. ఇక మనం భగవద్గీతలో ప్రవేశిస్తాం. ఈ రోజు చివరి అధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగాన్ని గురించి విచారణ చేస్తాం. దీని పేరేమిటి చెప్పండి, మోక్ష సన్యాస యోగం. దాని అర్థం చెప్తున్నాను. సన్యాసం అంటే త్యాగం. మోక్షం అనేది, అయ్యా అర్జున 17 అధ్యాయములు మీరు శ్రవణం చేస్తే ఇంకా మోక్షం లభించకుండా ఉంటుందా? కాబట్టి ఇక మీదట ఆ సంకల్పం వదిలేయండి. మోక్ష సన్యాసం, మోక్షం అని కలవరిస్తుంటారు. ఎందుకు? తానే మోక్ష స్వరూపుడని తెలుసుకున్నప్పుడు ఇంకా మోక్షం అనేటువంటి దానితో ప్రయోజనం ఏమిటి? సన్యాసం అంటే వదిలే. మోక్షం అనే పదం ఇంకా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకు? 17 అధ్యాయములు శ్రవణం చేస్తే తానే మోక్ష స్వరూపుడైపోతాడు. జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ పాశబద్ధస్తథా జీవో పాశముక్త సదా శివ. జీవుడు శివుడైపోతాడని 17 అధ్యాయములు ఆచరణలో పెడితే ఇంకా మానవుడిగా ఉంటాడండి? లేదు, మాధవుడిగా తయారవుతాడు. కాబట్టి ఓ అర్జున, మోక్ష సన్యాసం, మోక్షం అనే పదం ఇంకా వదిలిపెట్టేయండి. సన్యాసం అంటే త్యాగం, అదొక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే, సన్యాసం అంటే త్యాగం కదా, త్యాగం చేత మోక్షం లభిస్తుంది. త్యాగేనైవ మోక్ష, అదండి సన్యాసం అంటే. కాషాయం గుడ్డ కాదండి, సన్యాసం అంటే త్యాగం. త్యాగం కనుక మీరు అవలంబించినారా మోక్షం తప్పకుండా అక్కడ ప్రత్యక్షం అవుతున్నది. సరే, ఆ త్యాగం చేతనే మోక్షం అనేటువంటి అర్థం ఇంకోటుందండి. మోక్ష సన్యాసం అని చెప్పేదానికి అర్థం చెప్పినాను కదండి. ఎప్పుడు మా జీవుడు ఈ 17 అధ్యాయంలో చెప్పినటువంటి సాధనలన్నీ చక్కగా చేస్తారో ఇక మోక్షం నాకు కావాలనే సంకల్పం అనవసరం. ఎందుకు చెప్పండి? వీడే మోక్ష స్వరూపుడైపోతాడండి. తన హృదయంలో తాను మర్చిపోయినటువంటి భగవంతుణ్ణి తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని ఆ స్వస్వరూపంలో నిలకడగలిగి ఉంటారు. అదేనండి మోక్షం. అది 17 అధ్యాయముల్లో చెప్పినటువంటి బోధంతా ఆచరణలు పెడితే తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఆ మోక్షం అనేది పదం
ఆ సంకల్పం అనవసరం, దాన్ని వదిలిపెట్టేయండి. ఎందుకు? మీరే మోక్ష స్వరూపులు అయిపోయినారు కాబట్టి. మోక్ష సన్యాసం. ఒక వాక్యం. బాలకృష్ణుడు చిన్నప్పుడు అల్లరి చేస్తున్నారండి. ఎవరు? బాలకృష్ణుడు. తల్లి అయినటువంటి యశోద దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరికి? పిల్లవాడు బాలకృష్ణుడు. అడుగుతున్నదండి, ఓ కృష్ణ, ఎందుకు అల్లరి చేస్తావు? లక్షణంగా చదువుకోరాదా అన్నదండి. ఎవరు? తల్లి యశోద. బాలకృష్ణుడిని ఉద్దేశించి ఈ వాక్యం చెప్పింది. నాయనా, ఎందుకు అల్లరి చేస్తావు? చదువుకోరాదా అన్నదండి. కృష్ణత్వం పఠ. చూడండి ఆ శ్లోకం అండి. కృష్ణ త్వం పఠ. పఠ అంటే చదువుకో. మరి వారు ఊరికే ఉంటారు చెప్పండి? మౌనంగా ఈ విధంగా అడిగితే, అమ్మా ఏం చదువుకోవాలో చెప్పు అన్నాదండి. కిం పఠామి, కిం పఠామి, ఏం చదువుకోవాలో చెప్పు మీరు అని తల్లిని అడిగినాడు. తల్లి ఏమన్నది? నాయన చదువుకోరాదా, ఎందుకు అల్లరి చేస్తావు అని చెప్పి అంటే, కృష్ణత్వం పఠ కిం పఠామి, అది ఏం చదువుకోవాలో చెప్పు. నను రే శాస్త్రం, శాస్త్రం చదువుకో అన్నదండి. ఎవరు? యశోద. వెంటనే మళ్ళా ప్రశ్న, కిము జ్ఞాయతే, ఆ శాస్త్రం చదివితే వచ్చిన లాభం ఏమిటి? ఏం తెలుస్తుంది శాస్త్రం చదివితే అని బాలకృష్ణుడు అడిగాడని. కిము జ్ఞాయతే, వెంటనే తల్లి తత్వం, నువ్వు తత్వం బాగా తెలుసుకుంటావు శాస్త్రం చదివితే. కస్య అని అడిగాడు. ఎవరి తత్వం అని అడిగారండి. సరే శాస్త్రం చదువుతున్నాను, నువ్వేమో తత్వం తెలుసుకుంటావు అని చెప్పినావు. ఎవరి తత్వం తెలుసుకుంటావు చెప్పండి. విభో, ఆ ప్రభువు యొక్క తత్వం తెలుసుకుంటావురా నాయన అని చెప్పింది. ఎవరు? తల్లి. విభో. వెంటనే కృష్ణ, ఆ ప్రభువు ఎవడు అని అడిగాడండి కృష్ణుడు. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ సంభాషణ. విభో అంటే ఆ ప్రభువు యొక్క తత్వం తెలుసుకుంటామని చెప్పితే, సకహ, ఆయన ఎవరు? ఆ ప్రభు ఎవరు? త్రిభువనాధీశ, మూడు లోకములకు ప్రభు ఆయన అని తల్లి చెప్పిందండి. తేనాపికిం, సరే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటని మళ్ళీ అడిగినారు కృష్ణుడు. జ్ఞానం, అది ఆ తత్వం యొక్క ప్రయోజనం ఏమిటంటే, జ్ఞానం భక్తిరథో విరక్తి, మూడు వస్తువులు నీకు లభిస్తాయి. ఆ ప్రభు యొక్క తత్వం కనుక తెలుసుకుంటే మూడు వస్తువులు నీకు లభిస్తాయి. ఏమిటది? జ్ఞానం భక్తిరథో విరక్తి, జ్ఞానమో భక్తి వైరాగ్యం నీకు కలుగుతాయి అని తల్లి చెప్తే, జ్ఞానం భక్తిరథో విరక్తి అనయాకిం, వీటి వల్ల వచ్చే లాభం ఏమిటి అని అడిగాడు కృష్ణుడు. జ్ఞానం భక్తిరథో విరక్తిరనయాకిం ముక్తి, మోక్షం వస్తుంది ఈ మూడు తెలుసుకుంటే. జ్ఞానం భక్తి వైరాగ్యం ఉంటే మోక్షం వస్తుంది అని తల్లి చెప్పిందండి. అస్తుతే, ఆ మోక్షం నీవే పెట్టుకో, నాకొద్దు, నాకు మోక్షం వద్దు, ఆ మూడు నువ్వే తీసుకో. ఏ మూడు? జ్ఞానము భక్తి వైరాగ్యం నువ్వే ఉంచుకో. మరి నీకేం కావాలని అడిగింది తల్లి. దధ్యాదీని, నాకు పెరుగు పాలు వెన్న నాకిచ్చేయి. భక్తి జ్ఞానం వైరాగ్యం నువ్వు తీసుకో, నాకొద్దు. చూడండి కృష్ణుడి గారికి మోక్షం ఇప్పిస్తుందట ఈ అమ్మగారు. ఏంటండి? మోక్ష స్వరూపుడైనటువంటి కృష్ణుడి గారిని ఆ విషయం తెలియక, నైనా తత్వం తెలుసుకో, ఆ ప్రభు ఎవడని నిలదీసి అడిగారండి కృష్ణుడు. ఎవరని? వారే. యశోదకి తెలియదండి, ఏదో మామూలు పిల్లవాడని చెప్పి అనుకుని ఈ ప్రశ్నలు అడుగుతున్నది. నాయనా తత్వం తెలుసుకో, ధ్యానం చేసుకో, జపం చేసుకో. వీరు తిరగబడ్డారు. నాకు ఇవన్నీ వద్దనే వద్దు, జ్ఞానం భక్తి అవన్నీ నీవే ఉంచుకో. ఎందుకు? ఆయన మోక్ష స్వరూపుడు, వారికి ఇవన్నీ అవసరం లేదు, వారిలో ఇవన్నీ ఉండనే ఉన్నాయి. మరి నీకేం కావాలంటే, చూడండి చిన్న పిల్లవాడు కదా, పెరుగు పాలు వెన్న అది నాకు ఇచ్చేయి, భక్తి జ్ఞానం వైరాగ్యం నువ్వు తీసుకో అన్నాడు. దద్యాదీని భజామి మాతురుదితం వాక్యం హరే పాతునః, బాలకృష్ణ యొక్క ముద్దు మాటలు నన్ను రక్షించుగాక అని లీలాసుకుడు అనేటువంటి కవీశ్వరుడు కృష్ణ కర్ణామృతం అనేటువంటి గ్రంథంలో రాసినాడండి. చూచారా? అందువల్ల జీవుడు కేవలం మోక్ష స్వరూపుడైపోతాడు 17 అధ్యాయములు కనుక చక్కగా ఆచరణలో పెడితే. అది అందుచేత మోక్ష సన్యాసం అని చెప్పి ఆ హెడ్డింగ్ అది. ఇప్పుడు మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ఏది ప్రారంభించినారో వినండి. కృష్ణుడు గారేమీ మొదలు పెట్టలేదండి. అర్జునుడు గారు ప్రశ్న అడుగుతారు, కృష్ణ సన్యాసం అంటే ఏమిటో దయచేసి చెప్పండి. అది సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి చెప్పమన్నారు. వెంటనే కృష్ణ పరమాత్మ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకల్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. సన్యాసం అంటే ఫలము. ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోండి, భగవదర్పణంగా దాన్ని వదిలేయగలం.
దీని పేరు నిష్కామ కర్మ అంటారండి, దైవార్పిత కర్మ. అది దానివల్ల ఏమవుతుందంటే పాపక్షయం అయిపోతుంది, మానవుని యొక్క చిత్తం శుద్ధం అవుతుందండి. నిష్కామ కర్మ అది సన్యాసం అంటే అది త్యాగం. అది కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు అని చెప్పి ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి బోధ చేస్తున్నారండి. ఏమనగా పుణ్యకార్యములు వదలవద్దు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం, వదిలిపెట్టవద్దు. వదిలిపెట్టవద్దంటే చెయ్యవలను అని అర్థం ఉన్నదా? ఏమని చెప్పండి. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ తప్పకుండా చేయవలను అని మళ్ళా వదిలిపెట్టవద్దు, తప్పకుండా చేయవలను, ఈ రెండు పదాలు అక్కడ ఉపయోగించినారండి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తతో, తప్పకుండా చేయవలను. ఎందుకు? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. అది పావనాని, మానవుని యొక్క మనస్సును నిర్మలం చేస్తాయి. మనస్సు మురికిగా ఉంటే ఎట్ట మోక్షం పొందుతాడండి? అందుచేత వాటిని పవిత్రం చేయడానికి, పాపాన్ని తొలగించడానికి ఇటువంటి పుణ్యకార్యములు తప్పకుండా యు మస్ట్ డూ ఇట్ అంటున్నారు ఎవరు? శ్రీకృష్ణుడు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. ఇప్పుడు అఖండమైనటువంటి జ్ఞాన విచారంలో మళ్ళీ ప్రవేశిస్తున్నారండి. ఇది చివరి అధ్యాయం కదండి. క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ పైకి తీసుకుపోయి ఆఖరికి ఆ శిఖరం, జ్ఞాన శిఖరంలోకి తీసుకుపోతున్నారు ఎవరిని? అర్జునుని. ఆ జ్ఞాన శిఖరం దగ్గర ఎటువంటి బోధం తెలుసండి? జీవుడే పరమాత్మ స్వరూపుడైపోతాడండి. నిజం, ఎవరు భగవంతుని ధ్యానం చేస్తున్నారో వారు భగవత్ స్వరూపులే అయిపోతారు. దీని పేరు భ్రమర కీట న్యాయం. అది భ్రమరం అంటే తుమ్మిద, కీటం అంటే పురుగండి. పురుగు తుమ్మిదను గూర్చి నిరంతరం చింతన చేస్తున్నందు వల్ల తుమ్మిద రూపంగా అయిపోతుందని శాస్త్ర ప్రమాణం. అది అందుచేత ఆ దృష్టాంతంలో ఈ జీవుడు శివుడైపోతాడు. కొంత ఈ ధ్యానము, ఈ విచారణ ఇవన్నీ కూడా చక్కగా అవలంబిస్తే ఇదండి హైయెస్ట్ బోధ. ఇంతవరకు అనేక బోధలు చేశారు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం అనేకమైన చేసినారు. ఇప్పుడు జ్ఞానయోగంలో పరాకాష్ఠ స్థితినండి. మోక్షం కూడా వదిలిపెట్టేయండి ఆయన, ఎందుకు ఊరికే సంకల్పం అని చెప్పి అంత స్థితికి వచ్చేశారండి. ఇది మోక్ష సన్యాసం. అది కనుక జీవుడు సాధన చేస్తూ రాగా తానే భగవత్ స్వరూపుడు అయిపోతాడండి. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. అది సరే, దీని పేరండి. ఇంతవరకు క్రమంగా తీసుకొచ్చారు చూడండి. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. మొదట్లో 6 అధ్యాయములు కర్మను గురించి బోధించినారు, తర్వాత 6 అధ్యాయములు భక్తిని గురించి బోధించినారు. ఆ చివరి 6 అధ్యాయములు జ్ఞానమును గురించి బోధిస్తున్నారండి. ఆ జ్ఞానములో కూడా చివరి దశగా వచ్చారు. ఇప్పుడు చరమస్థితి అండి. ఆ జ్ఞానము యొక్క పరాకాష్ఠను బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానమును గురించి విచారణ. అనేక వస్తువులు ప్రపంచంలో కనిపిస్తున్నాయి, కానీ ఏకత్వం తాండవిస్తున్నది దీంట్లో. అది అందరికీ తెలియదు. ఎన్ని బల్బులు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ బల్బులు వేరువేరుగా ఉన్నాయని సామాన్యులు అనుకుంటారు. తెలివిగల వాడు ఏమనుకుంటారు? దీనిలో ఉన్నటువంటి కరెంట్ అంతా ఒక్కటే. అనేకమైనటువంటి దీపాలు ఉన్నప్పటికీ కూడా దానిలో కరెంట్ అనేది ఏకంగా ఎట్లా ఉన్నదో అదేవిధంగా బ్రహ్మాండంలో అందరూ ఎవరో తెలుసండి? ప్రాణులు, బల్బులండి. అది బల్బులు వంటి ప్రాణులు. భగవంతుడు ఎవరు? దాంతో కరెంట్ అండి. యూనిఫారంగా ఈ మాల యొక్క దృష్టాంతం శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. పుష్పాలు వేరుగా ఉన్నాయి, దారం ఒక్కటే. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. పాలలో వెన్నవలే, పుష్పమాలలో దారం వలె నేను వ్యాపించున్నానని భగవద్గీతలో చెప్పలేదు. కనుక పరాత్పరుడు సర్వత్రా వ్యాపించున్నప్పుడు యూనిటీ. దెర్ ఇస్ ఓన్లీ యూనిటీ, నో డైవర్సిటీ. అనేకత్వం అనేది లేదు. అయ్యా అనేకత్వం కనిపిస్తున్నది కదా అని మీరంటే అది బయట బాహ్య దృష్టికి గాని జ్ఞాన దృష్టికి కనిపించదండి. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగతు. ఓ జనులారా, దృష్టిని కొంచెం జ్ఞానమయంగా చేసుకోండి. అంతా ఒకే స్వరూపంగా వీక్షించి ప్రాణి మీద దయ, కరుణ, పరోపకారం ఇటువంటి కలిగి ఉండమని పెద్దలు బోధిస్తున్నారండి. చాలా మంది అండి భగవంతుని ధ్యానం చేస్తున్నారే గాని వ్యవహారంలో ఒకరిని తిట్టటం, ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద అసూయ ఈ విధంగా కనిపిస్తుంటే భగవంతుడు నిజంగా ధ్యానం చేసినట్టేనా? ఎక్కడున్నాడు చెప్పండి భగవంతుడు? ఒకరి మీద అసూయ కలిగి ఉంటే వారి హృదయంలో ఎవరు వెలుగుతున్నారో కొంచెం ఆలోచించండి. అది బ్రహ్మాండం అంతా ఒకే స్వరూపం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః. ఈశావాస్యోపనిషత్తు అండి. అంతా ఒకే స్వరూపం అని తెలిసినప్పుడు ఎవరి మీద కోపం? అడుగుతున్నారు.
యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోక ఏకత్వమనుపశ్యతః. ఒకే వస్తువు ఉంటే నీ ఎవరి మీద కోపం? అది తన మీద తనకు ఎప్పుడైనా కోపం ఉంటుందా? ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యిని ఎప్పుడైనా కొడుతుందా? చెప్పండి, లేదు. కనుక ఈ యూనిటీ ఏ విధంగా శరీరంలో ఉన్నదో విశ్వంలో కూడా యూనిటీ. అదే చెప్తున్నారు, ఇది ఉత్తమ జ్ఞానం. ఎవరు ఈ విధంగా చింతన చేసినారో అది ఉత్తమోత్తమైన జ్ఞానం అని చెప్తున్నారండి, సాత్విక జ్ఞానం. ఇది సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సమస్త భూతములందు సమస్త ప్రాణికోట్లందు ఏకరూపాన్ని గ్రహించటమే జ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అనేక రూపములను వీక్షించడం ఇది సామాన్యమైనటువంటిది, రాజసికమైనటువంటి జ్ఞానం అన్నారండి. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. రాజస జ్ఞానం అంటే వేరువేరుగా చూడటం. ఇప్పుడు సామాన్యంగా జనులంతా ఇట్లాగే చూస్తున్నారు, వాడు వేరు వీడు వేరు ఈ ప్రకారంగా. భగవానుడు ఏం చెప్తున్నారు? నాయన, ఇది సామాన్య దృష్టి. జ్ఞాన దృష్టి అంటే అనేకమైనటువంటి రూపాలు కనిపించినా వాటిలో ఏకమైనటువంటి ఆత్మస్వరూపం వ్యాపించున్నది. అది సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఈ విషయం మర్చిపోయి జనులు ఏం చేస్తున్నారు తెలుసండి? దేవునికి పూజ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్ని జపాలు తపాలు చేస్తున్నారు. వ్యవహారంలో చూడు, అందరి మీద ద్వేషము, క్రోధము, అసూయ ఇటువంటి కలిగి ఉంటే ఈ పూజకి ఏమైనా అర్థం ఉందా? పూజ అంటే ఎవరికి పూజ? దేవుడికి పూజ. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? బ్రహ్మాండమంతా భగవంతుడు వ్యాపించుంటే ఒకరిని క్రోధం, ఒకరి మీద అసూయ ఇవన్నీ కలిగి ఉండి ఇక్కడ పూజ చేస్తే ఏమైనా లాభం ఉందా చెప్పండి? అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మొన్న ధ్యానం ధ్యానం అని చెప్పి చక్కగా బోధించి ఆ ధ్యాన యోగంలోనే ఏం చెప్పారో చూసారు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, నిత్య వ్యవహారంలో ఎట్లా ఉండాలి తెలిసిన? అందరినీ నీవలే చూసుకో. ఆత్మౌపమ్యం, తన మీద ఎవరికైనా కోపం ఉంటుందా? తన మీద ఎవరైనా రోషం ఉంటుందా? లేదు. అదేవిధంగా ఇతర ప్రాణికోట్ల మీద దయాదాక్షిణ్యం కలిగి ఉండండి అక్కడ వార్నింగ్ ఇచ్చినారండి శ్రీకృష్ణ పరమాత్మ. జనుల యొక్క తత్వం తెలిసి ఇదిగో జనులు ఊరికే పూజలు ధ్యానాలు చేస్తున్నారు, బయటకు వచ్చండి, ఇక్కడ దేవుడు అక్కడేమో రాక్షస తత్వం ప్రకటిస్తున్నారు. అది అందుచేత వ్యవహారంలో ఇది రిఫ్లెక్ట్ కావాలండి. ఏ శాంతి, ఏ ఏకాగ్రత, ఏ ప్రేమ ఇక్కడ ధ్యాన సమయంలో ఉన్నదో అది నిత్య వ్యవహారంలో కూడా కొనసాగాలి. అర్థమైందండి? అలా కాకపోతే ఈ దైవం అంటే, దైవ ధ్యానం అంటే ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ దేవుణ్ణి ప్రార్థన చేయటం, అక్కడేమో దైవ స్వరూపులైనటువంటి వారిని దూషించటం చెప్పండి. ఇప్పుడు అంతటా ఒకే వస్తువు వ్యాపించున్నదని తెలిసినప్పుడు ప్రేమ, దయ, కరుణ తాండవిస్తూ ఉంటుంది. ఎందుకు? తనకు తాను ఏ విధంగా సుఖాన్ని అపేక్షిస్తున్నాడో ప్రాణి కూడా నా స్వరూపమే కాబట్టి వారు కూడా సుఖం అనుభవించడం మంచిదని పరోపకారం, సాక్రిఫిషియల్ స్పిరిట్, చారిటబుల్ స్పిరిట్ వారి కలుగుతుందండి. విశాల భావం కలుగుతుంది. నేనెట్లా ఆనందం అనుభవిస్తున్నానో ఆ విధంగా వారు కూడా అనుభవిస్తే అది నాకు సంతోషం అని అనుకుంటాడండి. ఈ జ్ఞానం యొక్క ఫలితం ఆ విధంగా ఉంటుంది. ఎవరో తెలియదండి, కఠియవాడ్ అనే ఒక ప్రదేశం ఉందండి ఉత్తర దేశంలో. ఆ ప్రాంతంలో ఒక రాయి ఉందండి, పెద్ద స్టోన్. ఆ స్టోన్ మీద, రాతి మీద 3 పద్యాలు రాశారండి. ఎవరు రాశారో తెలియదు, దాని పేరు ఊరు లేదండి, ఇంగ్లీష్లో రాశారండి. మానవ జన్మ ఎట్లా సార్థకం అవుతుంది అని ఆ 3 పద్యాల యొక్క సారం అండి. మానవ జన్మ ఏ విధంగా సార్థకం అవుతుందని ఆ 3 ఇంగ్లీష్లో రాశారండి. అది ఎవరు రాశారో తెలియదు. అది ఎవరో మహనీయులు ఆ 3 ఇంగ్లీష్లో పద్యాలు తీసుకొచ్చి మేము చిన్నప్పుడు వ్యాసాశ్రమంలో ఉన్నప్పుడు స్వాముల వారికి ఇచ్చారండి. వారు చక్కగా దాన్ని అచ్చు వేయించి తెలుగులోకి రాయించారు. అది ఎంత విశాలమైనటువంటి దృక్పథం, అది చదివి చెప్తాను వినండి. 3 పద్యాలండి ఇంగ్లీష్లో, దానికి తెలుగులో కూడా చెప్తాను. అది ఇఫ్ ఐ కెన్ త్రో ఏ సింగిల్ రే ఆఫ్ లైట్ అక్రాస్ ది డార్క్ అండ్ పాత్వే ఆఫ్ అనదర్, ఇఫ్ ఐ కెన్ ఎయిడ్ సమ్ సోల్ టు క్లియరర్ సైట్ లైట్ and bless my brother, if I can wipe from any human cheek a tear, I shall not have then lived in vain while here. అజ్ఞానతమముచే నావృతం వైన యొక్కని అంతరంగ మార్గంబునందు విజ్ఞాన భాస్కరావిర్భూత కిరణంబు నొండేని వ్యాపింపనోపుదేని ధర్మ సమ్మూఢత దరిగానలేని నా ఆత్మ సోదరునకు హర్షముదవ సత్యధర్మముల నిస్సంశయ దృష్టిను సంగి దీవింపంగజాలుదేని
దుర్భర విచారవన్ని దోధూయమాన చిత్తుడగునొక్క సోదరు చెక్కిలిపై జారు కన్నీరు తుడు పంగజాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధ. ఇది మొదటి పద్యం అన్నది. రెండవది, ఇఫ్ I can guide some soul erring to truth, inspire within his heart a sense of duty, if I can plant within the soul of a rosy plant a sense of life, a love of truth and beauty, if I can teach one man that God and heaven are near, I shall not have then lived in vain while here. సత్యదూరుండై చనియడునొక సహోదరునకు సత్యతత్వంబు దెలిపి అతని హృదయ కంజాతములో ధర్మ జిజ్ఞాస పొడసూపచేసిదేని రహిని రోజా పుష్పరాజ కోమలమునై అకలుషితమునైన ఆత్మలోన స్వాత్మ వివేకము సత్య సుందరముల ప్రీతిని నోలి స్థాపింతునేని తన హృదయమందె స్వర్గము దైవతమును గలవనడు బుద్ధి యొకనికి గలుగునట్లు చక్కగా బోధనంబు చేయజాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధ. ఇంకొకటి ఉందండి అది, ఇఫ్ ఫ్రమ్ మై మైండ్ ఐ కెన్ బానిష్ డౌట్ అండ్ ఫియర్ అండ్ కీప్ మై లైఫ్ అట్యూన్ టు ట్రూత్, లవ్ అండ్ కైండ్నెస్, ఇఫ్ ఐ కెన్ స్కాటర్ లైట్, హోప్ అండ్ cheer and help to remove the curse of mental blindness, if I can make joy more hope, less pain, I shall not have then lived in vain while here. అనవరతము నాదు మనంబును బాధించు భయ సంశయంబుల బారద్రోలి సత్యదయా ప్రేమ సాధకంబుగ నాదు జీవితంబును జేయజాలుదేని విజ్ఞానమును అభివృద్ధి నమ్మికయు ఉత్సాహముల వెదజల్లి ధరణి మానవ సంతతి మానసికాంధత్వ శాపముక్తుల జేయజాలుదేని కష్టములు తగ్గునట్లును క్రమముతోడ ప్రజలకు విశ్వాస సుఖములు కలుగునట్లు సాయమును నేను చేయంగజాలుదేని నాదు జన్మము సఫలముగా దేవసుధ. నా జన్మ తరించిపోయింది, ఎప్పుడు ఒక ప్రాణికి గనక నేను ఉపకారం చేయగలిగితే. ఇంత అద్భుతంగా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతం శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్పారు. ఏమని చెప్పండి? యూనిటీ, బ్రహ్మాండమంతైన ఒకే స్వరూపం వ్యాపించున్నది. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఈ బ్రహ్మాండమంతైన ఆ భగవత్ స్వరూపం అన్నది. ప్రతి ప్రాణి కూడా దైవ స్వరూపం అని చెప్పి విశ్వరూపంలో చూపించినారా లేదా చెప్పండి? విశ్వరూపంలో అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఈ విధంగా జ్ఞానమును గురించి చెప్పి ఇప్పుడండి సుఖం ఎక్కడుంది? 3 రకాల సుఖం చెప్తున్నారండి. సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం అని 3గా చెప్తున్నారు. సాత్విక సుఖం అంటే ఏమిటి తెలుసండి? ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైనా సాధన చేస్తుంటే అది సాత్విక సుఖం అన్నది. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆసనం వేసి కూర్చోవటం, దృష్టిని ఇక్కడ నిలబెట్టడం, దైవమును గురించి చింతన చేయటం, ప్రపంచ వస్తువుల మీద వైరాగ్యం కలగటం, ఇదంతా మొదట్లో కొంచెం కష్టమే. కానీ మీరు దాన్ని వదలొద్దండి. కష్టం అయినప్పటికీ కూడా దాన్ని సాధించవాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. ఈ సుఖం సాత్విక సుఖం అండి. మొదట్లో కొంచెం కష్టంగా తోచవచ్చును, కానీ వదలద్దు. అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మొట్టమొదటి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ వదలవద్దని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. తర్వాత కొంతకాలం సాధన చేసిన తర్వాత అనంత సుఖం కలుగుతుందండి. మొదట్లో ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు చూడండి, 1.5 గంట మీరు కూర్చున్నారంటే అది కష్టమే కదా చెప్పండి. అయినప్పటికీ మీరు ఓర్చుకుంటున్నారు. దేనికంటే దీనివల్ల ఆ కృష్ణ పరమాత్మ యొక్క బోధ మనం వినటానికి అవకాశం దొరికింది అనేటువంటి ఆ ఉత్సాహం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది కదండి. సాత్విక సుఖం యొక్క లక్షణం ఏమిటో చెప్తున్నారు. ఎత్త దగ్గరే విషమివ. సాధన చేసేటప్పుడు కొంచెం కష్టం అండి. ఇప్పుడు చూడండి, ఏకాదశి ఉపవాసం ఉండాలంటే కొంచెం కష్టమే కదా. అయినప్పటికీ ఓర్చుకుని ఆ ఆకలి కనుక కొంచెం ఓర్చుకుంటే తర్వాత ఆరోగ్యం అన్ని చక్కగా ఉంటాయి కదండి. ఏకాదశి కొంచెం కష్టం అనుభవిస్తున్నాడా లేదా చెప్పండి. భోజనం అనేది మానేసినాడు, అది కొంచెం కష్టమే. నాలుక కొంచెం గొరవరా అంటుంది, అయినప్పటికీ కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. కారణం ఆరోగ్యం. భగవత్ చింతన చేయడానికి అవకాశం దొరుకుతుందండి ఏకాదశి నాడు. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం. ఇది సాత్విక సుఖం అండి. మొదట్లో కొంచెం కష్టం అనిపించి తర్వాత ఎంతో ఆనందం. ఇప్పుడు ఆపరేషన్ ఏమండి, ఆపరేషన్ అంటే డాక్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? కత్తి పెట్టి కోస్తారు కదా, కత్తి పెట్టి కోస్తారు. ఎందుకు ఓర్చుకుంటున్నాడు ఈ పేషెంట్ చెప్పండి? దానికి కారణం ఎందుకు ఓర్చుకుంటున్నాడు? ఎందుకంటే ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కొద్దిసేపు ఈ బాధ గనక ఓర్చుకుంటే తర్వాత ఎంతో ఆనందం, సుఖం, ఆరోగ్యం కలుగుతుందనే విశ్వాసంతో ఈ పేషెంట్ అండి ఓర్చుకుంటున్నాడు. సరే, అదండి
మొదట్లో కొంచెం కష్టాన్ని కనుక ఓర్చుకుంటే తర్వాత అనంతమైనటువంటి సుఖం మీ పాలిట వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. అది సాత్విక సుఖం, దైవ సుఖం, అది ఆధ్యాత్మిక సుఖం. ఇక రాజసిక సుఖం ఏమిటి తెలుసండి? మొదట్లో సుఖంగా ఆనందంగా ఉంటుందండి. ఏది? అనుభవించేటప్పుడు. ఈ విషయ సుఖాలు ఉన్నాయి చూడండి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. తినేటప్పుడు గాని, తాగేటప్పుడు గాని, చూచేటప్పుడు గాని సుఖంగా ఉంటుంది. కానీ పరిణామే తర్వాత అండి మహాదుఖం కలుగు చేస్తాయండి. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. అది చివరికి చాలా బాధ కలుగు చేస్తాయి ఈ ప్రాపంచిక సుఖాలు. ఏ విధంగా సుఖాన్ని గురించి చెప్పినారు. ఇప్పుడు చూడండి, ఈ వేదాంతం యొక్క సారమంతా సంక్షేపించి 3 శ్లోకాలు చెప్పేస్తున్నారండి. సరే, దీని పేరు సంక్షిప్త గీత అంటారండి. సంక్షిప్త గీత భగవద్గీత అంతటి యొక్క సారం 3 శ్లోకముల్లో చెప్తున్నారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వినండి, 51, 52, 53 శ్లోకాలండి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. 2 శ్లోకములండి మానవుడు పొందవలసిన గుణాలు, 1 శ్లోకం విడవలసిన గుణాలు. చూడండి, పాజిటివ్ నెగటివ్ 2 చెప్తున్నారండి. 2 శ్లోకముల ద్వారా మానవుడు అవలంబించవలసిన సద్గుణములు చెప్తున్నారు. 1 శ్లోకం ద్వారా మానవుడు వదిలిపెట్టవలసిన దుర్గుణములు చెప్తున్నారండి. ఆ 3 శ్లోకాలు ఒకసారి చెప్పి దాని అర్థం చెప్తాను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఈ 2 పొందవలసిన గుణాలు. ఇక విడవలసింది అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఒక్కొక్కది సంక్షేపంగా విచారం చేస్తాం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, బుద్ధిని కొంచెం పరిశుద్ధంగా ఉంచుకోండి అన్నారు. శుద్ధం అని కాదు, విశుద్ధం, విశేషణ, బాగా అట్మోస్ట్ ప్యూరిటీ. ఆ బుద్ధిలో ఏ విధమైన మాలిన్యం దోషం లేకుండా చూడండి. ఇది బహు జాగ్రత్తగా ఉండాలండి. ఇంద్రియ విషయాల్లో మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు వచ్చి పడిపోతాయండి, ఈ దుర్గుణాలు వచ్చి ప్రవేశిస్తాయి. అందుచేత బీ ఆన్ యువర్ గాడ్ అని శ్రీ పెద్దలు శాస్త్రంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది ఇప్పుడు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నారు కదండి చాలా మంది. మొట్టమొదటి అక్షరాలు ఏమిటి చెప్పండి? ఇంగ్లీష్ భాషలో నేర్చుకునే అక్షరాలు ABC కదా. ఆ అక్షరాలకి అర్థం ఏం చెప్పారో తెలుసండి? ఆల్వేస్ బీ కేర్ఫుల్ అటండి. ఏ అంటే ఆల్వేస్, బి అంటే బీ, సి అంటే కేర్ఫుల్. అది నాయనా జీవితంలో బహు జాగ్రత్తగా ఉండండి. ఎంత చక్కని అర్థం లాక్కొచ్చారో చూడండి. ABC. ఎప్పుడైనా మీరు అక్షరాలు చూసినప్పుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి. వీ మస్ట్ బి ఆల్వేస్ కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. అది కొంచెం అజాగ్రత్తగా బహు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కేర్ఫుల్ లేకపోతే ఆ మాయ వచ్చి మీద పడుతుందండి. అది సరే. బుద్ధ్యా విశుద్ధయా, అది సరే. అసలు ఈ జీవుడండి మానవుడిగా రావటమే ఎంతో గొప్ప అండి. మానవ జన్మ అనేది సామాన్యం అండి. ఎన్నో క్రిమికీటకాది జన్మలు, ఇంకా ఈ పశు జన్మలు, ఇవేవి అన్ని అయిన తర్వాత లాస్ట్ లో వచ్చే జన్మ అనేది. దేవతా జన్మ కూడా పెద్ద ఉత్తమం కాదండి. శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గాన్ని గురించి అంత పెద్దగా చెప్పలేదు గీతలో. అది కేవలం భోగ విలాసం అనుభవించేటువంటి లోకాలండి. అక్కడి నుంచి డైరెక్ట్ గా మోక్షం పొందాలంటే అసాధ్యం అండి. స్వర్గం నుంచి ఎవరు కూడా డైరెక్ట్ గా మోక్షం పొందలేరు. దే మస్ట్ కమ్ డౌన్, అంతే, భూమి మీదకి రావాల్సిందే. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. 9వ అధ్యాయంలో స్వర్గాన్ని గురించి చెప్పారు. నాయన అర్జున, ఏమున్నది అక్కడ స్వర్గంలో? ఏమున్నది? ఇక్కడ తినటం, తాగటం, గంతులేయటం ఎట్లా ఉన్నదో అంతే అక్కడ కూడా. కేవలం ఇంద్రియ సుఖాలు. దానివల్ల మోక్షం వస్తుందా? కాబట్టి భూలోకానికి వచ్చి మరల తపస్సు చేసి మరల ఇంద్రియాన్ని నిగ్రహించుకుని ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మోక్షం పొందవలసిందే అని చెప్పి పెద్దలు చెప్తున్నారండి. అందుకే ఈ అమూల్యమైనటువంటి జీవితం ఎన్ని జన్మలు దాటితే వచ్చిందో కొంచెం బాగా ఆలోచించండి. ఒక ఆయన ఇంగ్లీష్ లో చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్ అన్నాడండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, హాఫ్ డ్రమ్ట్ ఇన్ ది మినరల్ అన్నాడండి. హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, ఎవోక్ ఇన్ యానిమల్, రియలైజ్ ఇన్ మ్యాన్ అన్నాడు. దాని అర్థం చెప్తున్నాను. నేను రాతిలో నిద్రపోయినాను. అది అంటే రాతి జన్మ. రాతి జన్మలో ఒట్టి నిద్రేనండి. సరే, ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్ అన్నాడు.
రాతి జన్మలో నిద్రపోయినాను. సరే, డ్రమ్ట్ ఇన్ ది మినరల్ అంటే లోహం. నేను లోహంగా పుట్టి కలలు కన్నాను, అంతేగాని మేలుకోలేదు. హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, కూరగాయలుగా జన్మించినప్పుడు కొద్దిగా నేను చైతన్యం కలిగి ఉన్నాను, అంతే. హాఫ్ ఎవోక్, కొద్దిగా మేలుకున్నాను. ఎవోక్ ఇన్ యానిమల్, జంతువు ఏడప్పటికి ఇంకా బాగా తినటం, తాగటం, కదలటం ఇవన్నీ ఉందండి. ఎవోక్, కొంచెం మేలుకున్నాను. అండ్ రియలైజ్డ్ ఇన్ మ్యాన్ అన్నట్టు. మానవ జీవితంలో నేను ఆ భగవంతుని తెలుసుకున్నాను. చూడు ఎంత చక్కగా చెప్పి. ఈ మానవ జీవితం ఎందుకు వచ్చిందంటే ఆ నిద్రాకాలం, స్వప్నం అంతా అయిపోయిందండి. ఇక జాగ్రత్తలోకి వచ్చినాడు. రియలైజేషన్ పొందాలి, తన యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోవాలి. మృత్యు ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు. యమధర్మరాజు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చేయవలసిన కార్యక్రమాలు ఎంత శీఘ్రంగా చేసుకుంటే మానవుడు అంత త్వరగా తరించిపోతారండి. మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఇప్పుడు కాదని వాయిదాలు వేస్తుంటే ఆరోగ్యం ఎట్లా ఉంటుందో, అవకాశాలు ఎట్లా ఉంటాయో చెప్పండి. అందుచేత ఎంత శీఘ్రంగా మానవ జన్మను కడతీర్చుకుంటాడో అంత మంచిదండది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, నాయనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుద్ధ్యా విశుద్ధయ, పరమ పవిత్రంగా చేసుకోండి బుద్ధిని. అయ్యా, బుద్ధి ఎందుకు ఉపయోగించారు చెప్పండి ఆ పదం? మనస్సు అని ఎందుకు చెప్పకూడదు అక్కడ? మనస్సుని పవిత్రంగా ఉంచుకొని. మనస్సు అండి సంకల్పిస్తుందండి, దానికి పెద్ద ఇదే శక్తి ఏమీ లేదు, ఊరికి సంకల్పిస్తుంది. బుద్ధి డిటర్మినేషన్, ఏది చేయాలనేటువంటిది బుద్ధి నిశ్చయం చేస్తుందండి, మనస్సు కాదండి. మనస్సు ఊరికే చేయాలనా అక్కర్లేదా అని సంకల్పం ఎదురుగుండా పెడుతుంది. ఎవరు ఎదురుగుండా? బుద్ధి ఎదురుగుండా. మనస్సు చేసే పని ఇదండి. ఇంద్రియాలేమో విషయాలన్నీ పట్టుకొస్తాయండి, దాన్ని మనస్సు తీసుకెళ్లి బుద్ధి దగ్గర పారేస్తుంది. బుద్ధి గారు మీరు నిశ్చయం చేసి చెప్పండి, నేను మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని మనస్సు అంటుందండి. మనస్సు ఇన్ఫీరియర్, బుద్ధి అండి సుపీరియర్. ఏవం బుద్ధే, గీతలో బుద్ధి యొక్క స్థానం అండి చాలా సుపీరియర్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి. మనస్సు కంటే బుద్ధి పైన, బుద్ధేస్తు పరతస్తు, బుద్ధి కంటే పైన పరమాత్మ. కాబట్టి బుద్ధి అనేది చాలా ముఖ్యమండి. ఈ మెకానిజం, ఈ ఉపాధిలో చాలా ఉన్నాయి. ఇంద్రియములు, ఇంకా ఇతర మనస్సు, బుద్ధి, అన్నిటికంటే వచ్చి సుపీరియర్. జడ్జిమెంట్ ఎవరో ఇచ్చేది తెలుసండి? బుద్ధి అండి జడ్జిమెంట్ ఇచ్చేది. ఆఖరి చివరాలు పెట్టేది బుద్ధి. దాన్ని బట్టి ఇవన్నీ కూడా అనుసరిస్తాయండి. దృష్టాంతం చెప్తాను. ఒక ఆయన డ్రైవ్ చేస్తూ పోతున్నాడండి, కారు డ్రైవ్ చేస్తూ పోతుంటే ఒక పిల్లవాడు ఇట్లా అడ్డంగా వచ్చాడండి, రోడ్డుకి అడ్డంగా క్రాస్ అయినాడు. ఆ పిల్లవాడిని చూచింది ఎవరు చెప్పండి? కన్ను. ఆ డ్రైవర్ యొక్క కన్ను చూచిందండి. వెంటనే ఈ కన్ను ఏం చేస్తుందంటే మనస్సుకు చెప్తుందండి, మనస్సు గారు ఓ పిల్లవాడు ఇట్లా వచ్చాడని. మనస్సు బుద్ధికి చెప్తుంది, బుద్ధి గారు ఏం చేయాలో చెప్పండి, పిల్లవాడు అడ్డంగా వచ్చాడని. బ్రేక్ వేయండి అని చెప్పి కాలుకి ఆర్డర్ ఇస్తారండి. ఇవన్నీ వీళ్ళందరూ కాలు తొక్కుతుందండి, బ్రేక్ తొక్కగానే ఆగిపోతుంది. చూచారా? ఆ పిల్లవాడికి రాగానే ఎంత కార్యక్రమం జరిగిందో చూడండి. ముందు కన్ను చూడటం, కన్ను వెళ్ళి మనస్సుకి చెప్పడం, మనస్సు బుద్ధికి చెప్పడం, బుద్ధి ఏమో జడ్జిమెంట్ ఇవ్వటం, ఆ జడ్జిమెంట్ ప్రకారం కాల్ అండి బ్రేక్ తొక్కేస్తుందండి. అందుచేతనే బుద్ధికి సుపీరియర్ పొజిషన్ ఇచ్చే శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. శబ్దస్పర్శాదులను కొంచెం నిగ్రహించండి వైరాగ్యం చేత అన్నారు. శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. వివిక్త సేవి, ధ్యానం చేసేప్పుడు కొంచెం ఏకాంతంగా ఉండండి. సరే, ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేయమంటున్నారు. పబ్లిక్ లో ఎప్పుడు ధ్యానం చేయొద్దండి. ఇప్పుడు మీ ఇంట్లో వరండా ఉందని కూడా బయట అక్కడ కూర్చోవద్దు. లోపల ఇంట్లో ఎక్కడైనా గదిలో కూర్చుని ధ్యానం చేయండి, కానీ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఈ ప్రకటన వద్దండి. అది భగవంతుడితో సంబంధం ఇది ధ్యానం కనుక. వివిక్త సేవి, ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. లఘ్వాసి, మరల ఆహారం తీసుకొచ్చారండి, ఆహార ప్రస్తావన. లఘు అశనం, అశనం అంటే తింటాం, లఘు అంటే కొద్దిగా. మితాహారం సేవించండి అంటున్నారండి. వివిక్త సేవి లఘ్వాసి, భోజనం కనుక ఎక్కువ తింటే కడుపు బరువుగా ఉంటుంది, ఈ ధ్యానం కుదరదండి. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం బాగా తిని కూర్చోండి ధ్యానానికి, ఏమి సాధ్యపడదండి, మత్తు వస్తుందండి, నిద్ర వస్తుంది. అంచేత లైట్ ఫుడ్ అది. రాత్రిపూట ఏదైనా ఇంకా తగ్గించుకుంటే ఏదైనా లిక్విడ్, పాలు కానీ పండు కానీ ఏదైనా మితాహారం తీసుకుని చక్కగా ఈ విధంగా ఆహారం అనేటువంటి వీటిలో కొంచెం డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుంది, ఏకాగ్రత ఉండదు, ఆరోగ్యం చెడిపోతుంది. అది సరే. అందుచేత గాంధీ గారు ఒక ప్రశ్న వేశారండి, ఏమండి మీ కొళాయిలో నీళ్లున్నాయి, కావాల్సిన నీళ్లు, మీ బావిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, మీరు అన్ని తాగేస్తున్నారా అని అడిగారండి. సరే, మనకి ఎంత కావాలో అన్ని నీళ్లు తాగుతున్నాం, తక్కిని వదిలిపెట్టేస్తున్నామండి కదా. గాలి, ఇదిగో ఇదంతా గాలి కదా, మనం ఇష్టం వచ్చినట్టు పీల్చేస్తున్నామా చెప్పండి? గాలి లేదు. మన ముక్కుకి ఎంత అవసరమో అంత గాలి పీలుస్తున్నాం, తక్కింది వదిలేస్తున్నాం. మరి ఆహార విషయంలో ఎందుకు ఎక్కువగా మీరు తింటున్నారు అని అడిగేశారండి గాంధీ గారు.
మీ గాలి విషయంలో జల విషయంలో మీరు లిమిటెడ్గా ఉంటున్నారా? అదేవిధంగా ఆహారంలో ఎంతవరకు అవసరమో అంతవరకు తిని తక్కిన ముద్ద బీదవాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఎంతో ఆనందపడతారు, మనకి ఆరోగ్యం కలుగుతుంది. కనుక మితాహారం అనేది చాలా ముఖ్యమైనదని పెద్దలు ఘోషిస్తున్నారండి. లఘ్వాసి, అది ఒక తిండిపోతండి ఎక్కడో విందుకు వెళ్ళాడండి. విందుకు వెళ్ళి ఊపిరి తిరగకుండా తిన్నాడండి. తిని నడవలేక ఇంట్లో వచ్చి కింద పడ్డాడండి. అమాంతంగా దొళ్ళుతున్నాడండి. స్నేహితుడు వచ్చాడు, ఏమేందుకు ఎక్కువ తినేశానన్నాడు. దొల్లుతున్నా, కొంచెం వాము వేసుకోరాదా అని అడిగాడండి. వాము వేసుకో. ఆయన అన్నాడు, వాముకి చోటుంటే 2 గారిలే ఎక్కించావని అన్నాడు. వాడు ఏ ముహూర్తంలో పరమ తిండిపోతుంది. ఈ విధంగా అతి భోజనం పనికిరాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడక్కడ ఘోషిస్తున్నారు. ఇక్కడ చివరి దశలో కూడా చెప్తున్నారండి. వివిక్త సేవి లఘ్వాసి, లఘు అశనం అది. వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం. నిత్యం మీకు ఎప్పుడెప్పుడు అవకాశం, నిత్యం అన్నాడు. ఎప్పుడు అవకాశం, దీనికి టైం లేదండి. కొందరు అంటారు, ఏమండి సంధ్యావందనం, పొద్దున్నే సంధ్యాకాలం వస్తుంది కాబట్టి దండం పెట్టాలి దేవుడికి, సాయంత్రం సంధ్యాకాలం దండం పెట్టాలి. మంచిదే, ఈ 2 సమయాలేనా? తక్కినప్పుడు దేవుణ్ణి మర్చిపోవాలని ఎవరైనా చెప్పారండి? లేదు కదా. ఎప్పుడెప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ గీతలో. అర్జున ఎప్పుడెప్పుడు అవకాశమో గోన్ ప్రొసీడ్. ఈ వర్షిప్, ఈ ధ్యానం ఇవన్నీ కూడా నన్ను చక్కగా చేసుకోండి. దీనికి టైం అనేది లిమిట్ లేదండి. అందుచేత నిత్యం అన్నారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞ. అది వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం. అది ధ్యానయోగ పరో నిత్యం. అది ఎప్పుడెప్పుడు అవకాశమో అప్పుడప్పుడు చేయండి. అది సోమరితనం పనికిరాదండి. సరే, కొందరండి కొంచెం టైం మిగలంగానే ఏదో ఇంట్లో ఏదో చదరంగం, ఇంకా ఇతరమైనటువంటి ఆటలు, చీట్ల పేక ఇటువంటి ఆడుతుంటారన్నది. అయ్యా, అసలే కాలం అనేది చాలా అమూల్యం కదా. 1 సెకండ్ గడిచిపోతే తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుందండి. అది వార్ధక్యం వచ్చిన తర్వాత అయ్యో నా యవ్వనం, నా బాల్యం నాశనం చేశానని తర్వాత దుఃఖపడవలసి వస్తుందండి. అది అందుచేత రిపెంటెన్స్ కమ్స్ టూ లేట్. ఇది తర్వాత పశ్చాత్తాపం కంటే ఇప్పుడే పూర్వతాపం పొందటం మంచిది. అది టైం అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టరు. ఆ జీవితంలో దాన్ని సదుపయోగం చేసుకోవాలండి. సోమరితనం, బద్ధకం అనేది పనికిరాదు. చూడండి, ఇప్పుడు సోమరితనం యొక్క ఫలితం ఏమిటో మీరు చూడండి. శరీరంలో 2 చేతులు బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడండి కదండి. కుడి చెయ్యి, ఎడం చెయ్యి. కుడి చెయ్యి ఏ పని చేయాలన్నా ముందుకు వస్తున్నదండి. అదేమిటో అట్లా వచ్చేసి ఇప్పుడు ఏదైనా పట్టుకోవాలనుకోండి, ఎడం చెయ్యి రాదండి. ఎడమ చెయ్యి పరమ సోమరండి. అది ఇట్లా వెనక్కి పోతుంది. ఇది ముందుకు వస్తుందండి. ఏదైనా పట్టుకోవాలన్నా చెయ్యాలన్నా కుడి చెయ్యి. అందుచేత దీనికండి ఒక వరం వచ్చిందండి. వరం ఏమిటో తెలిసిన, పూజ చేసే అధికారం కుడి చేతికి వచ్చిందండి. అది పూజ చేసే అధికారం ఎడం చేతికి లేదండి. ఏమండి, ఎవరైనా ఎడం చేతితో పూజ చేస్తారా? లేదండి. ఈ కుడి చెయ్యి ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా, ఉత్సాహంగా ముందుకు వస్తుంది కాబట్టి దీనికి ఒక వరం వచ్చింది. ఏమిటా వరం? పూజ చేసే అధికారం కుడి చేతికి వచ్చిందండి. ఇక ఎడం చేతికి చూడండి, పొద్దున్నే లేస్తే ఒక పని దీనికి ఇచ్చారండి. దీనికి పరమ ఈ సోమరికి ఇటువంటి శాపాలు తగులుతుంటాయండి. సరే, ఈ కుడి చేతికి ఏమో పూజ చేసేది, దీనికండి ఇదా రామరామ. ఈ విధంగా ఎప్పుడు కూడా ఉత్సాహం, ధైర్యం దీనికండి సరి అయినటువంటి ఫలితాలు కలుగుతాయండి. శ్రీకృష్ణ పరమాత్మ అందుకునే నిత్యం, అయ్యా డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ టైం. అది బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదేన్ విషయాంశ్చక్త్వా రాగద్వేషం యుదస్య చ వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వైరాగ్యం కూడా కలిగి ఉండండి. అది ఇవి పొందవలసిన గుణాలు. విడవలసిన గుణాలు చూడండి, పాజిటివ్. మనం అవలంబించాల్సిన గుణాలు చెప్పారు, వదలవలసిన గుణాలు కూడా చెప్తున్నారు. అహంకారం. ఇప్పుడు ఇంట్లో 2 పనులు జరుగుతుంటాయి పొద్దున్నే. ఏమిటి చెప్పండి? మంచినీళ్లు ఎక్కడి నుంచో తీసుకురావటం, చెడ్డ నీళ్లను కడిగి వేయటం. చీపిరితో తోసి కడిగి అవతల బారేస్తారు ఈ మురికి నీరంతా. చూచా, 2 పనులు కూడా సైడ్ బై సైడ్ జరగాలి. చెడ్డ నీరు బయటికి పోవటం, మంచి నీరు లోపలికి రావటం. సరే, ఇప్పుడు శరీరంలో కూడా అంతే కదండి జరిగేది. మంచి వస్తువు నోట్లో వేస్తున్నాం, ఈ లోపల మురికైన వస్తువులన్నీ పొద్దున్నే బయటికి పోతుంటాయండి. చూచాను, ఈ 2 కాదు. ఒక ఆయన అన్నాడు, నేను మంచి లడ్డూలు తిన్నాను రాత్రి, పొద్దున వదలను అన్నాడండి ఒక ఆయన. వాడు ఏమైపోతాడు? కడుపు ఉబ్బి చస్తాడండి వాడు. అంతే. మీరు ఎంత మంచి వస్తువున్నా వదలాల్సిందే దాన్ని. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుందండి. చెడ్డ పోవాలి, మంచి రావాలి, అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
అదేవిధంగా మనస్సు కూడా అనేక జన్మార్జితమైనటువంటి దుర్గుణములు బయటికి పోవాలి. అవి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అహంకారం బయటికి పోవాల్సిన గుణాలండి. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అది ఈ పైన చెప్పిన గుణాలను అవలంబించడం, ఈ చెడ్డ గుణాలను ఎవరు బయటికి పంపిస్తున్నారో వారు బ్రహ్మభూయాయ కల్పతే, పరమాత్మ సాక్షాత్కారానికి అర్హులు. అది అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఈ చివరి భాగంలో సంక్షిప్త గీత అని చెప్పారన్నది 3 శ్లోకాలు. ఈ 3 కంఠస్థం చేయండి. ఇది అయితే ఒక్క విషయం అండి, చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసండి, దేవుని గారికి దండం పెట్టుకుంటున్నాను, వారే అన్ని చూస్తారు నా విషయం అంతా అని. అయ్యా, భక్తి భావంలో అట్లా అనుకోవచ్చండి. కానీ భగవంతుడు మనం చేసే ప్రయత్నం చూచి వారు ఫలితం ఇస్తారన్నది. మనం అభ్యాసం చేయకుండా ఊరికి సోమరిగా ఉండి దేవుడు గారు నాకు మోక్షం ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు చెప్పండి? అట్లా కనుక ఇచ్చేట్టుంటే జంతువులకి ఎందుకు మోక్షం లేదు, క్రిమికీటకాదులకి, చీమలకి ఎందుకు మోక్షం లేదు చెప్పండి? దే ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అవి కూడా భగవంతుని యొక్క సంతానం కదండి, ఎందుకు మోక్షం ఇవ్వలేదు చెప్పండి? అది అజ్ఞానులందరికీ ఎందుకు మోక్షం ఇవ్వలేదు? వారు కూడా భగవంతుని సంతానమే కదా. కనుక మనం చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి ఆ భగవంతుడు ఫలితం ఇస్తాడండి. సరే, మానవుడు ముందు ప్రయత్నం చేయాలండి. మానవుడు సోమరిగా ఉండి ఏం ప్రయత్నం చేయకపోతే భగవంతుడు ఏం చేస్తాడు చెప్పండి? అది గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అది ఎవరు తమ్ము తాము సహాయం చేసుకుంటారో వారికి భగవంతుడు సహాయం చేస్తారండి. ఏమండి 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? అర్జున, ఎవరికి వారు ఉద్ధారం పొందవలసిందే అనేసినారు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఇప్పుడు ఈ బ్రహ్మాండమంతైన కూడా నేను తిప్పుతున్నాను, ఈశ్వరుడు తిప్పుతున్నారని చెప్పినారని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఓ అర్జున, మాయను ఆధారపరుచుకుని పరమాత్మ బ్రహ్మాండమంతైన కూడా తిప్పివేస్తున్నారు. ఒక రంగులు రాట్నం తిప్పుతుంటారు చూడండి, ఆ విధంగా ఇప్పుడేం కేవలం జీవులంతా తిరుగుతున్నారు, పుడుతున్నారు, చస్తున్నారు, ఈ కాలచక్రంలో పడిపోయినారు. ఏమి చేయాలి ఇప్పుడు వాళ్ళు తరించాలంటే? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్తిది శాశ్వతం. ఈ బ్రహ్మాండమంతా ఎవరు సంచాలనం చేస్తున్నారో వారిని పట్టుకోండి, వారిని పట్టుకోండి, వారి పాదములు ఆశ్రయించండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరుడు ఇదంతా చెప్పుతున్నారు, వారిని ఆశ్రయించండి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అప్పుడు శాశ్వతమైనటువంటి ఆ మోక్షం వారికి లభిస్తుందని ఈ విధంగా చెప్పి చరమ శ్లోకం, సారభూతమైనటువంటి లాస్ట్ వర్స్ అండి. బోధలో చరమ శ్లోకం అంటారు. వైష్ణవులు దీన్ని బాగా జపం చేస్తుంటారండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇదండి బోధ. డోంట్ వరీ, డోంట్ బి సారీ. ధైర్యంగా ఉండండి. దుర్బలత్వం పనికిరాదు, నిరుత్సాహం పనికిరాదు. మా శుచః, దుఃఖపడవద్దు. సరే, భగవద్గీత యొక్క చివరి బోధ అండి. సరే, ఎంత ధైర్యం బోధిస్తున్నారో. ఇతర గొడవలన్నీ కొంచెం దూరంగా పెట్టి మాం అంటే శాశ్వతమైన వస్తువు, ఆ శాశ్వతమైన వస్తువును ఆశ్రయించండి అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారండి. ఈ విధంగా బోధ చేసి ఎవరైనా ఒకవేళ ఇది చదవలేకపోయినా భగవద్గీత వింటే ఆ పుణ్యం చేత వారు ఎంతో గొప్ప స్థితిని పొందగలరు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మీలో కొందరు చదువుకుని ఉండరు, చిన్నప్పుడు చదువు చెప్పుండరు. మరి మీరంతా పారాయణం చేస్తున్నారు, చదువు వచ్చినారు. చదువు రాని వారు ఊరికే ఆవిడ కూర్చుంటే పారాయణ ఫలితం రాదే ఎట్లా అని వారు దిగులు పడుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ నాయన ఎవరైనా పారాయణం చేస్తుంటే అక్కడ కూర్చోండి. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ. వింటే చాలు. అది ఒకవేళ చదువుకుంటే మంచిదే. ఒకవేళ చదువు లేనప్పుడు ఎవరైనా కనుక చదువుతుంటే వారి పక్కన కూర్చుని శ్రవణం చేయండి. శ్రద్ధావాన్ శృణుయాత్. అది ఆ వినంత మాత్రం చేతనే వారి గొప్ప ఫలితం లభిస్తుందని ఈ విధంగా బోధించి, అర్జున, నేను చెప్పిందంతా చక్కగా హృదయంలో ప్రవేశించిందా? ఎట్లా ఉన్నది? మీ సందేహాలు తొలగిపోయినాయా అని అర్జునుడికి ప్రశ్న వేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కచ్చిదేతచ్యుతం పార్థ స్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ అర్జున, నీ సందేహాలు తొలగిపోయినాయా అని అడుగుతున్నారు. ఎట్లా ఉంది నీ పరిస్థితిని? వెంటనే అర్జునుడు, నష్టో మోహ, మై ఇగ్నరెన్స్ ఇస్ గాన్ ఫర్ ఎవర్.
నా యొక్క మోహం సందేహములు తొలగిపోయి నేను అర్జునుడు చెప్తున్నాడు. ఎంత చూడండి, ఎంత విచిత్రమైన సంఘటన జరిగిందో. ఈ భగవద్గీత అనేటువంటి మెడిసిన్, ఔషధం ఎంత శక్తివంతమైందో మీరే ఆలోచించుకోండి. ఆ డాక్టర్ గారైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రయోగించిన వెంటనే వారికి ఆనందం, సంతోషం, దుఃఖరాహిత్యం కలిగిందండి. అది నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, యుద్ధం చేయమంటే చేస్తాను. ఈ విధంగా మొదట్లో ఆ మాట అన్నారో చెప్పండి. నేను యుద్ధం చెయ్యను, నయోత్స్యే అన్నారు మొదట్లో. ఇప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, యుద్ధం చేయమంటే చేస్తానన్నారు. చూచారా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మజ్ఞానం పొందినారు, సందేహములన్నీ తొలగిపోయినాయండి ఎవరికి? అర్జునుడి గారికి. ఇప్పుడు సంజయుడు, ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తున్నారు. ఏమండి ధృతరాష్ట్రుడు గారు, ఆహా ఎంత చక్కని సంవాదం నేను విన్నాను. ఎవరి వల్ల? వ్యాసులు వారి అనుగ్రహం. వ్యాసులు వారి అనుగ్రహం చేత నేను వినగలిగాను. ఇంట్లో కూర్చుని కూడా యుద్ధంలో జరిగే విషయాలన్నీ తెలుసుకుంటున్నారన్నది. ఆహా ఎంత ఆనందం, పట్టరాని ఆనందం పొందాడండి ఎవరు? సంజయులు వారు. అతిహర్షం అని చివరికి సంజయులు వారు ఒక శ్లోకం చెప్పి విరమిస్తున్నారండి. దీని పేరు ఏకశ్లోకి. భగవద్గీత యొక్క సారవంతా ఈ ఒక్క శ్లోకంలో ఉన్నదండి. ఏమిటి తెలుసండి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానే తిర్మతిర్మమ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉనికి ఉంటుందో, ఎక్కడ భక్తుడైనటువంటి అర్జునుడి యొక్క ఉనికి ఉంటుందో, అక్కడ ఐశ్వర్యం, నీతి, ధర్మం, విజయం ఇవన్నీ కూడా తాండవిస్తుంటాయని చెప్పి ఆ సంజయుల వారు చివరికి చెప్పింది. ఇది బాగా కంఠస్థం చేయండి. చివరి శ్లోకం చాలా అద్భుతమైనటువంటిది. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 18 అధ్యాయములు చక్కగా బోధ చేసి ఆ అర్జునుడి యొక్క హృదయంలో పరమశాంతిని నెలకొల్పినారు. ఆ విధంగానే మనం కూడా ఆచరిస్తే మనకు కూడా పరమశాంతి తప్పకుండా కలుగుతుంది. జయ శ్రీకృష్ణ పరమాత్మకు, భక్త అర్జునునకు, శ్రీ వేదవ్యాస మహర్షికి, సమస్త చరాచరములకు. ఓ శంభో శివ 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 శంభో శివ 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 శివ